హలో ఎవరీవన్, జర్నలిస్ట్ శేషరావు గారు స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. ఒక ఇంపార్టెంట్ అంశం మీద డిస్కస్ చేద్దాం. హలో సార్. హలో సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా మాట్లాడుతూ కోర్టుని ధిక్కరించడం జరిగింది. ఇప్పుడు ఆయన బెయిల్కి ఏమన్నా ముప్పు జరిగే అవకాశాలు ఏమన్నా ఉన్నాయంటారా? ఇప్పుడు కోర్టు ధిక్కరణ, కోర్టులో ఉన్నటువంటి కేసుల గురించి ప్రస్తావించడం, లేదంటే కోర్టు తీర్పులని, కోర్టు నిర్ణయాలని వ్యతిరేకించడం అనేది దాని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వస్తుంది. ఆ కోణం నుంచి కనుక ఒకవేళ కోర్టులు కనుక రియాక్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు కావడానికి అవకాశం ఉంది. ఓకే. ఆల్రెడీ కొన్ని ఆంక్షల నడుమ ఇటీవల కాలంలో ఆయన లండన్ వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చింది. ఇక్కడ కోర్టు, నాంపల్లి కోర్టు, సిబిఐ కోర్టు. అయితే అది పెట్టినటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కండిషన్స్ని ఫుల్ఫిల్ చేయలేదు అనేటువంటి ఉద్దేశంతో లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత వ్యక్తిగత హాజరు కమ్మని చెప్పి ఆర్డర్ పాస్ చేసింది. రీసెంట్గానే ఆయన వ్యక్తిగతంగా హాజరయ్యారు సిబిఐ కోర్టుకి. ఎందుకు అని అంటే ఫోన్ నెంబరు తేడాగా ఇచ్చారు. ఓకే. కాబట్టి ఫోన్ నెంబర్ తేడాగా ఇచ్చారు కాబట్టి కోర్టుకి హాజరు కావాల్సి వచ్చింది. సిబిఐ కంప్లైంట్ చేసింది కాబట్టి. ఇప్పుడు కోర్టులో ఉన్నటువంటి కేసులు, కీలకమైనటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ని వ్యతిరేకిస్తూ ఆయన మాట్లాడడం జరిగింది. ఏ కేసుల్లో మాట్లాడారు అని అంటే తిరుమలకు సంబంధించిన శ్రీవారి లడ్డు కల్తీ విషయంలో ఆయన కోర్టుకి వ్యతిరేకంగా కోర్టు ఆర్డర్స్ని ధిక్కరిస్తూ మాట్లాడినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఆయన ప్రెస్ మీట్లో చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి చూస్తే ఏంటంటే సుప్రీంకోర్టు ఆర్డర్ మేరకు, సుప్రీంకోర్టు ఆదేశిస్తేనే సిబిఐ ఒక కమిటీని ఏర్పడింది, ఒక సిట్ని, విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆ విచారణ బృందంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి ఐపీఎస్లు కూడా ఇద్దరు ఉన్నారు. దాంట్లో సిబిఐ అధికారులు కూడా ఉన్నారు. సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో సిబిఐ జాయింట్ డైరెక్టరు ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. ఓకే. అది కూడా ఎలా పర్యవేక్షిస్తున్నారు? సుప్రీంకోర్టు ఆర్డర్, సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఎవరు వేసింది? వైవి సుబ్బారెడ్డి గారు వేశారు పిటిషన్. ఇది సిబిఐ ఎంక్వైరీ వేయండి అని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారు ఈ కల్తీ నెయ్యి విషయంలో పిటిషన్ వేస్తే అప్పుడు సిబిఐ వాళ్ళు ఇన్వాల్వ్, అప్పటికే వేరే వాళ్ళు వేశారు, ఇంకొక పిటిషన్ కూడా వేశారు. సో మొత్తం మీద సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది. ఎందుకు? ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల. అలాంటి తిరుమల దేవస్థానానికి దాదాపు కోట్లాది మంది భక్తులు ఉన్నారు. వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి. కాబట్టి కల్తీ నెయ్యి అనేది, ఈ కల్తీ నెయ్యి అసలు ఏంటి? అసలు దాంట్లో మాంసము కలిసినటువంటిదా, మాంసం నుంచి తయారు చేసిందా, డాల్డానా, లేదంటే ఇతరత్ర రసాయనాల నుంచి తయారు చేశారా, ముందు తేల్చండి అని చెప్పేసి దీని మీద ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేస్తే ప్రత్యేకమైనటువంటి విచారణ టీంని ఏర్పాటు చేశారు. దాంట్లో సిబిఐ అధికారులు ఉన్నారు, అలాగే రాష్ట్రానికి సంబంధించిన ఐపీఎస్లు కూడా ఉన్నారు. ఆ కేసుని విచారిస్తున్నటువంటి సమయంలో కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు క్లియర్గా వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఏం ఐడెంటిఫై చేశారు? ఇక్కడ బోలేబాబా డైరీ నుంచి వైష్ణవి డైరీ కానీ, ఏఆర్ డైరీ కానీ కొనుగోలు చేశారు. ఈ కొనుగోలు చేసినటువంటి దాంట్లో అక్కడ పాలు లేవు, వెన్న లేదు, నెయ్యి లేదు, ఇదంతా రసాయనాలతో తయారు చేసినటువంటిది అని చెప్పి తేల్చారు. ఈ రసాయనాలకు సంబంధించిన ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే ఢిల్లీ నుంచి తీసుకొచ్చారు. ఢిల్లీ నుంచి కొన్ని రసాయనాలని డంప్ చేసి నెయ్యిని తయారు చేసి సప్లై చేశారు అని చెప్పి చాలా క్లియర్గా సిబిఐ, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసినటువంటి సిబిఐ విచారణలో తేల్చినటువంటి అంశంగా బయటకు వస్తుంది. ఓకే. ఇక్కడ వైవి సుబ్బారెడ్డి గారి పిఏ ఉన్నారు, అప్పన్న అనుకుంటా అతని పేరు. అతన్ని కూడా విచారించారు. ఎందుకు? ఈ ఒప్పందాలు బోలేబాబా, ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీకి మధ్య జరిగినటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఈ కాంట్రాక్ట్ని అసలు బోలేబాబాకి ఇప్పించడం కానీ, వీళ్ళ మధ్య సఖ్యత, వీళ్ళ మధ్య లాబింగ్ కుదర్చడం కానీ, వీటన్నిటిలో అప్పన్న అనేటువంటి అతను వ్యవహరించాడని చెప్పి అప్పన్నని ఆల్రెడీ పిలిచి విచారించారు. విచారిస్తే అప్పన్న చెప్పాల్సింది ఏదో చెప్పాడు. ఓకే. ఆ తర్వాత ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం మేరకు వైవి సుబ్బారెడ్డి గారిని కూడా పిలిచి విచారించారు. తర్వాత కరుణాకర్ రెడ్డి గారిని కూడా పిలిచి విచారించారు. ధర్మారెడ్డిని కూడా పిలిచి విచారిస్తున్నారు. సో కాబట్టి విచారణ జరుగుతుంది. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు విచారణ జరుగుతుంది. అదొక కేసా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఇప్పుడు నెయ్యి కల్తీ అనేది ఎక్కడుంది? నెయ్యి కల్తీ లేకుండా నెయ్యి కల్తీ అని చెప్తున్నారు. అదొక కేసా అని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్లో పెట్టారు. అంటే ఇది సుప్రీంకోర్టుని ధిక్కరించినట్టే కదా, సుప్రీంకోర్టు ఆర్డర్స్ని ధిక్కరించినట్టే కదా, ధిక్కరించినట్టే అవుతుంది కదా, అదొక కేసా అంటున్నారు ఆయన. ఇది కల్తీ నెయ్యి అనేది కల్తీ లేదు, ఏం లేదు, అది కావాలని క్రియేట్ చేసినటువంటి కేసు అని చెప్పి అంటున్నారు. సరే, కావాలని క్రియేట్ చేస్తే సుప్రీంకోర్టు మరి కావాలని ఆర్డర్ చేసిందా?
సుప్రీంకోర్టుని ధిక్కరిస్తున్నాడా అయినా సుప్రీంకోర్టుని ప్రశ్నిస్తున్నాడా అనేటువంటిది ఒకటి ఈ కేసులో. సార్ అట్లానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అదే పరకామణి చోరీ గురించి ఇది చాలా చిన్న కేసు అంట్లో వ్యాఖ్యానించారు. అవును. సో దీన్ని ఎలా చూస్తారు సార్? ఇప్పుడు రెండో కేసు అదే పరకామణి కేసు. ఈ పరకామణి కేసు అది ఒక కేసా, $9 దాని వాల్యూ 72,000 అంటున్నారు. ఆ లెక్క ఏందో మనకు తెలియదు. ఆయన చెప్పినటువంటి లెక్క ఆయనకే తెలియాలి, ఆ లెక్కల మాస్టర్కి. $9 $1 ఎంత ఉంది ఇవాళ? $90 ఉంది. $9 $90 లెక్కలు వేసుకున్నా 72,000 అయితే కాదు కదా. సో కాబట్టి ఆయన ఏదో $9 72,000 అన్నారు. అదొక ట్రోల్ అవుతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో. సరే, ఆ ట్రోలింగ్స్ అవన్నీ పక్కన పెడితే ఈ పరకామణి కేసుకు సంబంధించి విచారణ కోర్టు ఆదేశం మీదుగా జరుగుతుంది. అవును. హైకోర్టులో పిటిషన్ వేశారు, ఒక జర్నలిస్ట్ వేశారు. దాని మీద అసలు మీరు ఎందుకు లోక్ అదాలత్లో ఈ కేసుని మీరు రాజీ చేసుకున్నారు, ఎలా రాజీ చేసుకున్నారు అని చెప్పి అడిగి విచారణ చేయమంటే సిఐడి వాళ్ళు విచారణ చేయడంలో లేట్ చేశారు. దాని మీద హైకోర్టు మీరు ఎందుకు లేట్ చేశారంటే సిఐడికి సంబంధించిన డీజీ లేడు అని చెప్పారు. ఇంకెందుకు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మూసేయండి, మేము హైకోర్టు చెప్పినా కానీ మీరు విచారించకపోతే ఇంకా మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు మూసేయండి అని చెప్పి కూడా సీరియస్గా వ్యాఖ్యానించింది హైకోర్టు. దాంతో హడావుడిగా రవిశంకర్ అయ్యన్నార్ గారు ఆయన ఆధ్వర్యంలో విచారణ జరిగింది. విచారణ జరుగుతుంది ఇప్పుడు కూడా. దాని మీద ఆల్రెడీ విచారణ ఇప్పుడు ఆ రవికుమార్ అనే అతను పరకామణి కేసులో దొంగతనం చేసిన అతన్ని వాళ్ళ ఫ్యామిలీని విచారిస్తున్నారు. అలాగే సతీష్ అనేటువంటి విజిలెన్స్ ఆఫీసర్ సిఐ ఇన్స్పెక్టర్ అయితే ఉన్న అతన్ని విచారించింది ఫస్ట్ ఫేజ్. రెండో ఫేజ్లో విచారణ రమ్మంటే అతను అనుమానాస్పద స్థితిలో రైల్లో మరణించాడు. ఎందుకు మరణించాడు అనేది హైకోర్టే దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. విచారణల సందర్భంగా ఈ పరకామణి కేసులో కూడా అసలు లోక్ అదాలత్లో మీరు ఎలా దాన్ని రాజీ చేశారు, దానికి ఏమన్నా ఈఓ పర్మిషన్ ఉందా, లేదంటే తిరుపతి దేవస్థానం బోర్డు పర్మిషన్ ఉందా అనే దాని మీద విచారణ చేస్తున్నారు. కోర్టులో సీక్రెట్గా డిసెంబర్ 2వ తారీఖున సీక్రెట్గా ఆ విచారణకు సంబంధించిన నివేదికను ఇచ్చారు కోర్టుకి. ఇదంతా కోర్టు పర్యవేక్షణలో హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, హైకోర్టు ఆర్డర్స్ మేరకు జరిగినటువంటి విచారణ. ఇదే చంద్రబాబు గారు చెప్తే చేసినటువంటి విచారణ కాదు కదా. అలాగే నకిలీ కల్తీ నెయ్యి విషయంలో చంద్రబాబు గారు చెప్తే చేసింది కాదు. అది సుప్రీంకోర్టు, ఇది హైకోర్టు. అంటే ఈ హైకోర్టు చేసినటువంటి విచారణ కూడా అదొక కేసు, దానికి మళ్ళీ విచారణ అని చెప్పి ఆయన అన్నారంటే హైకోర్టుని ధిక్కరించినట్టు కదా, న్యాయ వ్యవస్థను ధిక్కరించినట్టు కదా. ఇక మూడోది మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించారు ఆయన. మెడికల్ కాలేజీలకు సంబంధించి PPP మోడ్ అనేది సక్సెస్ఫుల్ పద్ధతి అది అని చెప్పి ఎవరు వ్యాఖ్యానించారు? హైకోర్టే వ్యాఖ్యానించింది. సో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి PPP మోడ్ వల్ల రాష్ట్ర ప్రజలకు మంచిది, పేదలకు అన్యాయం జరగదు, ఇది మొత్తం భారతదేశ వ్యాప్తంగా సక్సెస్ఫుల్గా అమలవుతున్నటువంటి సిస్టమ్ ఇది, కాబట్టి దీన్ని అమలు చేయండి, దీనిలో ఉన్న అభ్యంతరం ఏంటని చెప్పి ముట్టికాయలు వేసింది. పిటిషన్ వేస్తే మళ్ళీ దాని హైకోర్టు చెప్పిన దాన్ని ఆ PPP మోడ్ కారణంగా కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీని అప్పచెప్పారు, దాంట్లో అవినీతి జరిగింది, అందుకని కోర్టు సంతకాలు అని చెప్పి నేను చేస్తున్నానని చెప్పి చెప్తున్నాడు. అంటే కోర్టు అది కరెక్ట్ అని చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అది కరెక్ట్ కాదు అంటున్నారు. ఇది కూడా కోర్టు ధిక్కరణే కదా. మరి సుప్రీంకోర్టుని ధిక్కరించారు, హైకోర్టుని ధిక్కరించారు. ఇన్ని అంశాల్లో ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇన్ని అంశాలను ధిక్కరించినప్పుడు కోర్టు ఆధ్వర్యంలో కోర్టు ఆదేశం మేరకు జరుగుతున్నటువంటి విచారణల్ని మీరు ధిక్కరిస్తూ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే దాన్ని ఏ రాజ్యాంగం అనుకోవాలి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంతిమ తీర్పు చెప్తారా? కోర్టులు అవసరం లేదా? కోర్టులు తీర్పులు అవసరం లేదా? జ్యుడిషియరీ అవసరం లేదా? జ్యుడిషియరీలో ఉండే అంశాలకు అనుగుణంగా విచారణ జరుగుతున్నప్పుడు వాటిని వ్యతిరేకిస్తున్నారంటే కోర్టు ధిక్కరణ కిందే వస్తుంది కదా. సార్ కోర్టు ఇప్పుడు ఎలా సీరియస్ అవుతుంది అనుకోవచ్చు? ఇప్పుడు జ్యుడిషియరీని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆయన బెయిల్ మీద ఉన్నారు. ఇప్పుడు ఆయన బెయిల్ని రద్దు చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదుగా. జ్యుడిషియరీనే వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు రేపు బెయిల్ ఉంది, అసలు బెయిల్ మీకు 12 సంవత్సరాల నుంచి ఉన్నారు కదా, 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నారు, వ్యక్తిగతంగా హాజరు కూడా కావట్లేదు విచారణకి. ఇప్పుడు ఈ కోర్టులో కేసులేమో ఆయన వ్యతిరేకిస్తున్నారు. గతంలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకాన్ని తప్పుపడుతూ లెటర్ రాశారు. సుప్రీంకోర్టు జడ్జెసే ఆశ్చర్యపోయారు, అప్పట్లో షాక్ గురయ్యారు. అప్పట్లో ఇదేం ఫస్ట్ కాదు, ప్రతిపక్షం లేదనుకోండి, ఇప్పుడు విపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నప్పుడైనా కోర్టులని ఆయన బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కోర్టు ధిక్కరణ కింద ఆయన్ని బెయిల్ని రద్దు చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కోర్టులు సీరియస్గా తీసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.